పచ్చిశనగపప్పు రవ్వతో పాయసం చేసేసుకుందామా? పండగలకి అప్పటికప్పుడు ఏదైనా ప్రసాదం తయారు చేయాలనుకుంటే 10 నిమిషాల్లో ఈ పాయసం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఒక కప్పు శనగపప్పుని 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని 4 కప్స్ వాటర్ని వేసుకొని 2 విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు సూజీ రవ్వ, 3 కప్పులు వాటర్ని వేసుకొని రవ్వని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్స్ బెల్లం వేసుకొని 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి. ఒక కడాయిలో 3 స్పూన్స్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉడికించిన శనగపప్పు వాటర్తో సహా వేసేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని బాగా ఉడికిన తర్వాత బెల్లం వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసి కొంచెం ఇలాచీ పౌడర్, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కొబ్బరి కూడా వేసేసుకొని బాగా కలిపేస్తే పాయసం రెడీ.